హల్లెలూయా. ఈ దినానికే ఏర్పరచబడిన బైబిల్ పాఠంగా న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 14 వరకు దేవుని వాక్యం వినుము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1 నుంచి 14 వరకు దేవుని వాక్యం వినుము. ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వాడి ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాని వంశస్థుడు జోడియా పట్టణస్థుడైన మనోహ అను ఒకనుండెను. అతని భార్య గొడ్డలారై కానుపలేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్డలావు, నీకు కానుపలేకపోయెను. అయితే గర్భవతి కుమారుని కన్నువు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతి కుమారుని కన్నువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టెనని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినా నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నీవు గర్భవతి కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి రాజీలు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పెననెను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలో మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు కొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన ఆమె యొద్ద నుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పాను. అప్పుడు లేచి తన భార్య వెళ్ళి ఆ మనిషిని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాటలాడిన వాడవు నీవేనా అని అతని అడగగా అతను నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె తెలుసుకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినదేదియు తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనా తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినంతయు ఆమె తెలుసుకొనవలెనని మనోహతో చెప్పాడు. ఈ మట్టుకు బైబిల్ పాఠం సరైనది.